మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ గా రాజకీయాల పరంగానే ముందుకెళ్తారు. ఇంట్రెస్ట్ కూడా అందులోనే పెడుతున్నారు. 3 సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అప్డేట్ కూడా రావట్లా. చాలా మంది డౌట్ ఏంటంటే అసలు సినిమాలు చేస్తాడా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాజకీయ పరంగాని సేవ చేయడం కోసము చాలా ముందుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు దేశం సంబంధించి రాష్ట్రం సంబంధించి తను ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అభివృద్ధి పరంలో గానీ చేయడంలో గానీ ముందుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు సినిమాల గురించి చెప్తే ఆయన కొద్దిగా లేట్ కావచ్చేమో. సో తీసుకోవడం అంటే చేయడం లేట్ కావచ్చేమో కానీ చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. సో ఇప్పుడు కర్నూలుకు కూడా వెళ్తాడు. మా కర్నూలు జిల్లా మాది అల్లగడ్డ. యాక్చువల్లీ ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. సో ఇప్పుడు కర్నూలుకి వచ్చాడు పాణ్యం అనే దానికి. అక్కడికి వచ్చి ఒక సభలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు బైరెడ్డి ఆమె శబరేనినారు. ఆయన ఏం చెప్పారంటే ఆమె సార్ ఇక్కడ మా మాటలు ఏం పని చేయట్లేదు, మీరే ఆపండి అంటే ఓజీ ఓజీ అని అరుస్తున్నప్పుడు దయచేసి అరసాకండి అయ్యా ఓజీ ఓజీ అని. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ ముందుకెళ్ళడం కోసం నేను అభివృద్ధి కోసం నేను ముందుకెళ్తున్నాను. సో టైం పడేది నేను తీసుకొని వీలు తీసుకొని చేస్తాను అంటున్నాను. సో సినిమాలు చెయ్యను బంద్ చేస్తాను అన్నట్లేదు, చేస్తాడు. టైం పడుతుంది. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటన్నా? ఇప్పుడు రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుంది లేకపోతే సినిమాల్లో ఉంటే బాగుంటుంది? రెండిట్లో ఉండాలన్న. ఫస్ట్ రాజకీయాల్లో మాత్రం ఆరితేరాల. సో ఆల్రెడీ సినిమాల్లో రాజాలాగా ఆరితేరాడు. రాజకీయంలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకెళ్తూ బాగా ఉన్నత స్థాయి ఇంకా స్థాయి ఏదైనా ఉంటే దానికి పై స్థాయికి వెళ్ళాలి. సో ఇదే విధంగా ముందుకెళ్తే కాబోయే సీఎం అనుకోవచ్చా ఖచ్చితంగా బాబు గారి తర్వాత? కంపల్సరీ అవుతాడు.